డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేశాడు. బ్లాకెడ్ అంటే అదరాబదరాగా కాదు, 11కు పైగా డెస్ట్రాయర్స్ను, 6కు పైగా ఫాస్ట్ షిప్స్, 60,000 మంది సైనికులు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ మిడిల్ ఈస్ట్ రీజియన్లో అమెరికా యొక్క 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను మోహరించారు. టోటల్ ఎయిర్ డామినెన్స్ను ప్రదర్శిస్తున్నారు. యాక్చువల్లీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ సముద్ర దారి దగ్గర వెడల్పు ఎక్కువగా ఉంటుంది. కొన్ని షిప్స్ యుఎస్ఏ బ్లాకేడ్ నుండి తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. నిన్న ఒక చైనా షిప్ అండ్ ఒక ఇరాన్ షిప్ యుఎస్ఏకు దొరకకుండా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ను దాటాయి. అయితే ఈరోజు ఇరాన్లో ఆయిల్ అండ్ గ్యాస్ లోడ్ చేసుకొని చైనా వైపు వెళ్తున్న 8 షిప్స్ను అడ్డుకొని వెనక్కి పంపారు. ఈ బ్యాక్ డ్రాప్లో డొనాల్డ్ ట్రంప్ నిన్న మోడీ గారికి కాల్ చేసి 40 నిమిషాలు మాట్లాడారు. ట్రంపే మొదటగా మోడీ గారికి కాల్ చేశాడు. దీని గురించి మోడీ గారు ట్వీట్ కూడా పెట్టారు. మీడియాలో ఏమని రాస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గురించి వెస్ట్ ఏషియా యుద్ధం యొక్క అప్డేట్ ఇవ్వడానికి మోడీ గారికి కాల్ చేశారు అని చెప్పి రాస్తున్నారు. యుద్ధ అప్డేట్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు కాల్ చేసే అవసరం లేదు. ట్రంప్ ఇరాన్ అండ్ చైనా షిప్స్ను ఒక పక్క బ్లాక్ చేసి మోడీ గారికి కాల్ చేయడానికి గల కారణం చైనా యొక్క ఇల్లీగల్ షిప్స్ యొక్క లొకేషన్ అడగడానికి కాల్ చేశాడు. యాక్చువల్లీ ఇరాన్ పై శాంక్షన్స్ ఉన్నాయి. ఇరాన్ నుండి ఎవరే కానీ ఆయిల్ అండ్ గ్యాస్ను కొనకూడదు. బట్ చైనా ఏం చేస్తోంది, షాడో షిప్స్, ఇల్లీగల్ షిప్స్ ద్వారా, అంటే ఊరు పేరు తెలియని షిప్స్ ద్వారా ఇరాన్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ను కొంటోంది. ప్రపంచ దేశాలు అడిగితే నాకేం సంబంధం లేదు, నేను కొంటున్నట్లు ప్రూఫ్స్ ఎక్కడ అని అడుగుతోంది. వై ఇండియా అంటే మన దగ్గర ఇండియన్ నేవీ ఉంది, ఐఎఫ్సి IOR ఉంది, అంటే ఇంటర్నేషనల్ ఫ్యూజన్ సెంటర్ ఫర్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఈ టెక్నాలజీ గోస్ట్ షిప్స్ను అంటే ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసుకొని, AIS అంటే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఆఫ్ చేసుకొని, GPSను ఆఫ్ చేసుకొని దొంగగా ఇరాన్ నుండి ఆయిల్ లోడ్ చేసుకున్న షిప్స్ను కనుక్కునే టెక్నాలజీ ఇండియన్ నేవీ దగ్గర ఉంది. అండ్ దీని యొక్క అవసరం ఇప్పుడు ట్రంప్కు ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్కు చైనీస్ షాడో షిప్స్ యొక్క లొకేషన్ కావాలి. దాదాపు 64 చైనీస్ గోస్ట్ షిప్స్ ఇల్లీగల్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కాల్ చేయడు, హీఈస్ వెరీ సెల్ఫిష్. తన ఈగోను పక్కన పెట్టి ఫస్ట్ తానే కాల్ చేశాడు అంటే డెఫినెట్గా ఇండియా యొక్క హెల్ప్ కావాలి. నిన్న ఉదయం 2 చైనీస్ షిప్స్ యుఎస్ఏ బ్లాకెడ్ నుండి తప్పించుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాటి ఇండియన్ ఓషన్ వైపు వస్తున్నాయంట. ఈ గోస్ట్ షిప్స్ను P-89 నెప్ట్యూన్ లేదా సీ గార్డియన్ డ్రోన్స్ ద్వారా ఇండియన్ నేవీ చెక్ చేసి జరా దొంగ షిప్స్ యొక్క లొకేషన్ ఇవ్వమని అడగడానికి కాల్ చేశాడు. ఇండియన్ నేవీ రీసెంట్గా INS ధ్రువ్ను అరేబియన్ సీలో డిప్లాయ్ చేసింది. ఈ ధ్రువ్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ను డిటెక్ట్ చేస్తుంది. లెట్స్ ఏ చైనా షిప్ ట్రాన్స్పాండర్ GPS ఆఫ్ చేసుకొని వెళ్తోంది. ఈ షిప్ ఇంజన్ యొక్క థంపింగ్ సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ చేస్తుంది కదా, ఈ సౌండ్ను ట్రాక్ చేసి మ్యాప్ చేస్తుంది అనమాట. పలానా షిప్ పలానా చోట వెళ్తోంది అని గురుగ్రామ్లో ఉన్న ఇండియన్ నేవీ రాడార్కు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది షిప్. అండ్ మేబీ మాథ్యూ వ్యాండాగ్ను రిలీజ్ చేయమని అడగడానికి కాల్ చేసి ఉండవచ్చు. PM మోడీ గారు చైనీస్ షిప్స్ యొక్క ఇన్ఫో ట్రంప్కు ఇస్తారా అంటే ఆబ్వియస్లీ ఇస్తారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ యొక్క మిలిటరీ బేసెస్, రాడార్ స్టేషన్స్ అండ్ మా యొక్క S-400 ఎక్కడెక్కడ ఉంది అని చైనా పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇప్పటి నుండి ఇండియా అండ్ USA ఇద్దరు చైనా రక్తాన్ని తాగుతారు. ఇరాన్ USA యుద్ధంలో చైనా చికెన్ డిన్నర్ చేసింది, బాగా మెక్కి తేన్పింది. అన్ని దేశాలు ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరిగినందుకు బాధపడితే చైనా మాత్రం ఫ్రీ లంచెస్ను అనుభవించింది. ఇప్పుడు ట్రంప్ రైట్ కార్డ్ను పట్టుకున్నాడు. హర్మూజ్ను బ్లాక్ చేయడానికి USS అబ్రహాం, జెరాల్, జార్జ్ 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను డిప్లాయ్ చేశాడు. May 14 డొనాల్డ్ ట్రంప్ చైనాకు వెళ్ళి షీ జిన్పింగ్ను కలవనున్నారు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ మీటింగ్ను హిస్టారిక్ ఈవెంట్ అని చెప్పి పిలుస్తున్నారు. మీటింగ్కు ముందు USA ఎందుకు చైనీస్ షాడో షిప్స్ను ఆపుతోంది అనేది చెప్తా. మీటింగ్కు మ్యాక్సిమం లీవరేజ్తో, మ్యాక్సిమం వెయిట్తో ట్రంప్ వెళ్ళనున్నాడు. షీ జిన్పింగ్ పై ఒత్తిడి పెట్టనున్నాడు. నా డిమాండ్స్కు ఒప్పుకుంటేనే హర్మూజ్ను ఓపెన్ చేస్తా అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ లీవరేజ్తో వెళ్తున్నాడు. USA హర్మూజ్ బ్లాకెడ్ వల్ల ఇరాన్కు ప్రతిరోజు ఇండియన్ రూపీస్లో 4,000 కోట్లు నష్టం, $500 బిలియన్ పర్ డే. ఇంకొక 13 రోజులు USA బ్లాకెడ్ కొనసాగితే ఇరాన్ ఖజానా ఖాళీ అయిపోతుంది. ఓన్లీ 13 డేస్ లెఫ్ట్. May 14 మీటింగ్ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ముందు పెట్టబోయే కండిషన్స్: నంబర్ 1 ఇరాన్ నుండి ఆయిల్ను కొనడం మానేయాలి. నంబర్ 2 షాడో షిప్స్ను తిప్పడం మానేయాలి. నంబర్ 3 తైవాన్ పై దాడి చేసే ఉద్దేశం ఉంటే మర్చిపోవాలి. నంబర్ 4 USA నుండి సోయా బీన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ను కొనాలి. నంబర్ 5 బోయింగ్ విమానాలను కొనుక్కోవాలి. నంబర్ 6 USA యొక్క AI టెక్నాలజీను దొంగలించడం మానేయాలి. నంబర్ 6 టిక్టాక్ ద్వారా ట్రంప్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ చేయకూడదు. దీనికి కౌంటర్గా షీ ట్రంప్ ముందు పెట్టబోయే డిమాండ్స్: తైవాన్ అనేది మా యొక్క అంతరంగిక సమస్య, USA తలదూర్చకూడదు.
ఇరాన్ నుండి మేము ఆయిల్ను కొనడం లేదు, కొన్నట్లు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించండి. 1000కి పైగా చైనీస్ ఏఐ కంపెనీస్పై యుఎస్ఏ బ్యాన్ విధించింది. చిప్ను అమ్మడం లేదు. ఈ చిప్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేము ముందుకు వెళ్ళలేము. ఈ చిప్ అంటే ఎన్విడియా, ఇంటెల్ యొక్క చిప్స్ను, దీనిపై ఉన్న బ్యాన్స్ను ఎత్తివేయాలని చెప్పి షీ జిన్పింగ్ ట్రంప్పై ఒత్తిడి పెట్టనున్నాడు. ఇది ఎత్తివేయలేదు అంటే మేము రేర్ అర్త్ ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేస్తాము. ఈ విధంగా వాడి వేడిగా చర్చలు జరగనున్నాయి. షీను ఒత్తిడికి గురి చేస్తాడు. ట్రంప్కు అనుకూలమైన అగ్రిమెంట్స్లో సైన్ చేస్తేనే హర్మూజ్ను ఓపెన్ చేస్తా అని చెప్పి చైనాను వంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ హర్మూజ్ బ్లాకేడ్ అనేది ఇరాన్ కోసం కాదండి, ఇది చైనా కోసం పెట్టిన స్పాట్ అన్నమాట. మే 14th మీటింగ్ కోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. దిస్ ఈస్ కాల్డ్ జియో పాలిటిక్స్. ట్రంప్కు భారత్ ఎలా సహాయపడుతుంది అనేది చెప్పే ముందు మీకు ఒక ఫ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ కోర్సును సజెస్ట్ చేస్తున్నాను. జియో పాలిటిక్స్లో లీవరేజ్ చాలా ఇంపార్టెంట్. మనం కొత్త ఏఐ టెక్నాలజీ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తే మన దగ్గర కూడా లీవరేజ్ ఉంటుంది. తమ బిజినెస్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఎంతోమంది వ్యాపారస్తులు ఏఐను వాడుతున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ కెరియర్ గ్రోత్ కోసం ఏఐ నేర్చుకుంటున్నారు. మీరు కూడా ఏఐ ఫీల్డ్లో పార్ట్ అవ్వాలి అనుకుంటే 2-day లైవ్ ఏఐ ట్రైనింగ్ నెక్స్ట్ సాటర్డే అండ్ సండే 10 AM to 7 PM జరగనుంది. యూజువలీ ఈ ట్రైనింగ్ యొక్క ధర 10,000 రూపాయలు. బట్ మన పార్ట్నర్ అవుట్ స్కిల్ దీన్ని ఫ్రీగా అందిస్తోంది. ఈ 16-hour ట్రైనింగ్లో 10కి పైగా ఏఐ టూల్స్ను ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఎన్హాన్స్ అవ్వాలి, కోడింగ్ లేకుండా ఆటోమేటిక్ రెపిటేటివ్ టాస్క్ను ఎలా చేయాలి, ప్రొఫెషనల్ ఇమేజెస్ వీడియోస్ను ఎలా క్రియేట్ చేయాలి, ఏఐ ఏజెంట్స్ను ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్పిస్తారు. దాదాపు 40కు పైగా దేశాల నుండి 10 మిలియన్ కంటే ఎక్కువ మంది ఆల్రెడీ ఈ ట్రైనింగ్లో అటెండ్ అయ్యారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ కోర్స్ అనేది మీకు ఫ్రీ. మీ ఫ్యూచర్ భద్రంగా ఉండాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నేర్చుకోవాలి. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. సైన్ అప్ అవ్వండి. వాట్సాప్లో వీరు పంపే అప్డేట్స్ను ఫాలో అవ్వండి. అండ్ ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇష్టమైన కోర్సును తీసుకోండి. డొనాల్డ్ ట్రంప్కు ఇండియాతో ఏంటి పని అంటే, ఇరాన్ అనేది భారత్కు కూడా మిత్ర దేశమే, బట్ చైనా కాదు. వీ డోంట్ ట్రస్ట్ చైనా, బట్ కొన్ని విషయాల్లో మనం ఇరాన్ను నమ్ముతాం. రీసెంట్గా April 10th రోజు చైనా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్స్ అరుణాచల్ ప్రదేశ్లోని 23 లొకేషన్స్ యొక్క పేర్లను మార్చేసింది. యాక్చువల్లీ చైనా ఇన్వైటింగ్ ఇండియా ఫర్ వార్ కావాలనే గెలుపుకుంటోంది. ఇప్పుడు నేను షీ జిన్పింగ్ గారి పేరును రమేష్ బాబు అని మారిస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది కదా. వై ఆర్ యూ చేంజింగ్ అవర్ నేమ్స్? April 10th చైనా పేర్లు మార్చడానికి మేబీ మనం చైనీస్ షాడో షిప్స్ యొక్క లొకేషన్ యుఎస్ఏ నేవీకు ఇచ్చాము అనే కోపంతో, మేబీ ఏదో ఇండియాపై అక్కసుతోనే చేసి ఉంటారు. సడన్గా ఎందుకు పేర్లు మార్చాల్సి వస్తోంది? ఇండియాలో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ టైంలో ఎవరికి లీవరేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది చైనా? అంటే భారత్ యొక్క అంతరంగిక విషయాల్లో, భారత్ యొక్క రాజకీయాల్లో దూరడానికి చైనా ట్రై చేస్తోందా? ఎలాగైతే అమెరికన్ పాలిటిక్స్లో టిక్ టాక్ లేదా సోషల్ మీడియా లేదా లెఫ్ట్ లిబరల్స్ ద్వారా ప్రభుత్వాన్ని చేంజ్ చేయడానికి చైనా ఫండింగ్ చేస్తోందో, సేమ్ అదే విధంగా అంటే ఈ టైంలో ఇరాన్లో యుద్ధం జరుగుతోంది, ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ టైంలో చైనా వాంట్స్ టు చేంజ్ అరుణాచల్ ప్రదేశ్ నేమ్. ఎక్కడో ఒక లింక్ ఉంది. అందుకే చైనాను భారత్ ఎప్పటికీ నమ్మదు. సో ఈ ఇష్యూ ఉంది కదా, ఈ మిస్అండర్స్టాండింగ్లోనే డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు కాల్ చేశాడు. మనం ఈ ఇయర్ బ్రిక్స్కు నాయకత్వం వహిస్తున్నాం. రష్యా చైనాకు దగ్గర అవ్వాలి అనుకునే లోపే చైనా కావాలనే ఇండియాను దూరం చేస్తోంది. ఇక్కడే జయశంకర్ గారు పీక్ లెవెల్ డిప్లొమసీ ప్రారంభించారు. April 8th, 9th, 10th అందరూ బిజీగా ఉన్నారు. యుద్ధం అయిపోయింది, సీజ్ఫైర్ జరిగిపోయింది అనుకుంటున్నారు. బట్ జయశంకర్ గారు నిద్రపోలేదు. ఆయన డైరెక్ట్గా యుఏకు వెళ్ళారు. హర్దీప్ సింగ్ పూరి గారిని ఖతార్కు పంపారు. అండ్ మన కామర్స్ మినిస్టర్ బెహ్రీన్కు, కువైట్కు వెళ్ళారు. విక్రమ్ మిశ్రీను యుఎస్ఏకు పంపారు. ఒకేసారి ఇంతమంది ఇన్ని దేశాలకు ఎందుకు వెళ్తున్నారు అనే కన్ఫ్యూజన్ మనలో ఉంటుంది. జయశంకర్ గారు గల్ఫ్ రాజులతో భేటీ అయ్యారు. ఇదే టైంలో ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచ్చీతో కూడా జయశంకర్ గారు ఎంగేజ్ అయ్యారు. ఇరాన్ అంబాసిడర్ April 13th రోజు ఇండియన్ షిప్పై టోల్ కలెక్ట్ చేయము అని చెప్పి ప్రకటించాడు. ఇక్కడ ఇరాన్ భయపడుతోంది అని నేను చెప్పడం లేదు, బట్ యూ కెన్ నాట్ మెస్ విత్ ఇండియా. మీరు ఇండియా పైనే టోల్ కలెక్ట్ చేస్తే ఇండియన్ ఓషన్లో మీ చీకటి బ్రతుకులను 75 mm ఫ్రేమ్లో ఇండియా వాషింగ్టన్లో చూపిస్తుంది. ఇరాన్ టోల్ వేయడం లేదు అని చెప్పి బదులుగా మనం ఇరాన్కు సర్ప్లస్ వీట్ అండ్ రైస్ను కూడా సప్లై చేస్తున్నాం. విక్రమ్ మిశ్రీ April 9th యుఎస్ఏకు వెళ్ళారు. గెస్ వాట్, ఈయన అంబాసిడర్ సర్గేవ్తో కలిసి మారాలాగో రిసార్ట్ అంటే డొనాల్డ్ ట్రంప్ గారి ప్రైవేట్ రిసార్ట్కు వెళ్ళాడు.
ఎందుకు వెళ్ళాడు? FBI హెడ్ అయిన కాష్ పటేల్ను కూడా కలిశారు, ఎనర్జీ మినిస్టర్ను కలిశారు. ఈయన యుఎస్ఏలోని అన్ని విభాగాలను కలిసి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఏప్రిల్ 11th రష్యా నుండి 1 month ఆయిల్ కొనే డెడ్ లైన్ ఆగిపోయింది. ఈ డెడ్ లైన్ను ఎక్స్టెండ్ చేయడానికి విక్రమ్ మిస్త్రీ గారు అక్కడికి వెళ్ళారు. హార్మూజ్ బ్లాక్ చేస్తే ఇండియా ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. ఈ ఫ్రస్ట్రేషన్లో ఎక్కడ ఇండియా ఇరాన్ వైపు టిల్ట్ అవుతుంది అని చెప్పి యుఎస్ఏ కూడా ఇండియాతో చాలా పాజిటివ్గా ఎంగేజ్ అవుతోంది. జయశంకర్ గారి పీక్ డిప్లొమసీ చూడండి. మీరు కొట్టుకు సావండి, హార్మూజ్లో రక్తపాతం చేసుకోండి, బట్ భారతదేశ హితానికి భంగం కలగకుండా, మన యొక్క పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగకుండా, LNG సప్లైస్ ఆగిపోకుండా. అండ్ యూ షుడ్ థ్యాంక్ జయశంకర్ ఫర్ దిస్. కొంతమంది మహానుభావులు జయశంకర్ గారికే డిప్లొమసీ నేర్పిస్తారు. ట్రంప్కు భారత్ నుండి కావాల్సింది బ్యాక్ డోర్ టు ఇరాన్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ శాంతి చర్చలు చేయించడంలో ఫెయిల్ అయింది. ఇండియా ఇరాన్ మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఇండియా ద్వారా మేబీ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే May 14th USA చైనా మధ్య చర్చలు విఫలమైతాయి. లైక్ డొనాల్డ్ ట్రంప్ కండిషన్స్కు షీ జిన్పింగ్ ఒప్పుకోకపోతే ఆబ్వియస్లీ ఒప్పుకోడు. ఎందుకంటే చైనీస్ ఆఫీషియల్స్ చాలా స్టబ్బాన్గా ఉంటారు. మేబీ చైనీస్లో ఉన్న USA కంపెనీస్ను ఇండియాలో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పు, లేదా ఇండియాతో ఎంగేజ్ అయ్యి, ఆల్రెడీ ఇండియా USA మధ్య $500 billion ట్రేడ్ జరుగుతుంది అనే ఒప్పందాలు జరిగాయి. ఇండియా USA మధ్య డ్రాఫ్ట్ ట్రేడ్ డీల్ కూడా రెడీ అయింది. సో ఈ విధంగా చైనాకు ఆల్టర్నేటివ్గా ఇండియాను పెట్టుకోవడానికి, అందరితో కొట్లాడలేడు కదా, ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్న అన్ని దేశాలతో కొట్లాడలేడు కాబట్టి ఇండియాతో ఎంగేజ్ అవుతున్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాథ్యూ వ్యాండెక్ను అరెస్ట్ చేసి దాదాపు 30 రోజులైంది. జైల్లో వేసి కుత్తను ఉతుకుతున్నారంట. పాస్తాలు బర్గర్లు పెట్టి అవగాడో జ్యూస్ తీస్తున్నారంట. వ్యాండాక్ కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి, వీల్ చైర్లో బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి. సో వ్యాండాక్ను రిలీజ్ చేయమని మేబీ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి కాల్ చేసి ఉండవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సెన్సెస్కి వచ్చాడు, చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నాడు. చాణక్యుడు ఏమంటాడు అంటే శత్రువుతో యుద్ధం చేసే ముందు కోస యుద్ధాన్ని లాంచ్ చేయమని చెప్తాడు. శత్రువు యొక్క ఆస్తిని ముందు ధ్వంసం చేసి ఆర్థికంగా బలహీనపరిచి శత్రువు యొక్క సైనికులకు శాలరీస్ ఇవ్వకుండా శత్రువును బలహీనపరచాలని. అంటే సైనికులు యుద్ధానికి రారు లేదా తిరుగుబాటు చేస్తారు, ఆ తర్వాత యుద్ధానికి దిగాలి అని చెప్పి కోస నీతిని అప్పుడే చాణక్యుడు చెప్పాడు. ట్రంప్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ వాడుతున్నాడు. మూర్ఖుడిలా ఇంతకుముందు కార్గిల్ ల్యాండ్పై దాడి చేస్తా, భూ ఆక్రమణ చేస్తా నాన్సెన్స్ మాటలన్నీ మాట్లాడాడు. ఇప్పుడు క్లియర్గా ఎవరిని కొట్టాలో వాడిని కొడుతున్నాడు. రైట్ కార్డు పట్టుకున్నాడు. చైనాను బలహీనపరిస్తే, చైనా యొక్క 60 షాడో షిప్స్ను పట్టుకొని లేదా లేపేస్తే లేదా కాల్ చేసిన తర్వాతే షీ జిన్పింగ్ తగ్గుతాడు. లేకపోతే మంది యుద్ధాల్లో షీ జిన్పింగ్ వ్యాపారం చేస్తాడు. శవాల మీద చిల్లర ఏరుకునే, అంటే వ్యాపారం తప్పిస్తే మాకేమీ అవసరం లేదు అనుకునేది చైనాను ఫస్ట్ వంచితే ఎటువంటి యుద్ధం రాదు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.